సర్వీస్ సంబంధించి ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ సంబంధించినటువంటి అధికారుల పంపిణీ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ఫైల్ని వీళ్ళు ఏదోగా మొడాలిటీ తయారు చేసి వీళ్ళు పంపించారు. ఆ విషయంలో ఏమన్నారంటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు సరే, ఇది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండేటి, కానీ కేంద్ర సర్వీసులు ఏవైతే ఉన్నాయో అవి డిఓపిటి అంటే కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆధీనంలో ఉండే డిఓపిటి వాళ్ళని చేస్తాం. దాని మీద ఏ రాష్ట్రానికైనా స్టే ఉండదు. ఇక దాని పేరే ఆల్ ఇండియా సర్వీస్ కాబట్టి మొత్తం ఆల్ ఇండియాలో ఎక్కడికి వేసినా వాళ్ళు పోవాల్సిందే. అది మాత్రం మేమే చేస్తామని ఢిల్లీ ప్రతిపాదనలు అడిగింది. కానీ వీళ్ళేదో పోసిన కాడికి ప్రతిపాదనలు పంపిస్తే అక్కడ మన్మోహన్ సింగ్ గారు అవుట్ గోయింగ్ ప్రైమ్ మినిస్టర్ గారు సంతకం పెట్టాల్సి ఉండే, ఆయన సంతకం కాలే. ఒక దశ తర్వాత ఆయన దగ్గరికి పోతే ఆయన సారీ నేను ఏ ఫైల్ కూడా సంతకం చేయని చెప్పి ఆయన నిరాకరించారు. ఇప్పుడు కొత్తగా ప్రధానమంత్రి కాబోయే నరేంద్ర మోడీ గారే ఆ ఫైల్ మీద సంతకం పెట్టాలి. వారేమో మరి వారికి ఉన్నటువంటి సెంటిమెంట్ కావచ్చు, ముహూర్తం కావచ్చు, మరొకటి కావచ్చు, 26 నాడు వారు ప్రమాణం చేస్తూ ఉన్నారు. దాని తర్వాతనే వారు ఆ ఫైల్ చూస్తే సంతకం పెడితే వీళ్ళ ప్రతిపాదన వారు ఒప్పుకుంటే అది జరిగేటువంటి ఆస్కారం ఉంటుంది. 2 జూన్ మాత్రం అది రీచ్ కానే కాదు. ఇప్పుడే సిఎస్ గారు వస్తే నేను అడిగిన, మరి ఎట్లనే ఎవరు లేకపోతే ఉద్యోగస్తులు లేకపోతే ఏం జరుగుతుంది ప్రభుత్వం అంటే ఎట్లా అంటే ఈ రోజు మందం ఆ 22 మందం ఒక 10 నుంచి 15 మందిని ఐఏఎస్, ఐపీఎస్ వాళ్ళని ఇటు అటు కొంతమందిని టెంపరీ వేయమన్నారు అడాగ్గా. మిగిలిన మటుకు మొత్తం అంతా ఆ తర్వాత ఉండే 15 రోజులలో ఖచ్చితంగా 2 ప్రభుత్వాలు 2 ప్రధాన కార్యదర్శులు కూర్చొని మాట్లాడుకొని చేసుకోవాలి అని ఇంత గంట ముందే నాకు చెప్పిండు ఆయన. హీ వాజ్ ద లాస్ట్ పర్సన్. నేను మన దగ్గరికి వచ్చే ముందు ఆయనతో మాట్లాడి ఇంటికి వస్తున్నాను. ఇక్కడ విషయం ఏంటంటే కొంతమంది కొన్ని కన్ఫ్యూజన్స్ క్రియేట్ చేస్తూ ఉన్నారు. మనం ముందు నుంచి చెప్తున్నాం, ఖచ్చితంగా తెలంగాణ ఉద్యోగులు తెలంగాణ ప్రభుత్వంలో ఉండాలి, ఆంధ్ర ఉద్యోగులు ఆంధ్ర ప్రభుత్వంలో ఉండాలి. సరే, నేను ఇనీషియల్గా అన్నప్పుడు కొంతమంది తిట్టింది, వాళ్ళు ఎందుకు తిట్టిందో వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నాను నేను. కానీ ఎవరైతే మనకేం జమ్ముతున్నారు, ఎవరైతే మనకేం విషయం ఏంటంటే మనం చెప్పింది ధర్మం. మేము మా పరిపాలన ఉంటాం, మీరు మీ పరిపాలన తప్ప నాకు అర్థం కాదు. ఇంకో విషయం కూడా ఆలోచించాలి లాజిక్. తెలంగాణ సెక్రటేరియట్ ఉంటుంది. సెక్రటేరియట్ చాలా కీలకమైనటువంటి ప్లేస్. అట్లనే తెలంగాణ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది, అది కూడా చాలా క్రూషియల్ ఇంపార్టెంట్ ప్లేస్. అట్లా ఇంకా కొన్ని ఉంటాయి. తెలంగాణ సెక్రటేరియట్, ముఖ్యమంత్రి తెలంగాణ, ప్రధాన కార్యదర్శి తెలంగాణ, ఉద్యోగులందరూ ఆందోళన చూసుకోవట్టుంటారు. అది కలిసే ముచ్చటేనా? ప్రపంచంలో పిక్చర్ నగర కూడా చెప్తారు ఇది పనికి మళ్ళీ సంగతారు. సపోజ్ అనుకుందాం కుదాకే వాస్తే బలవంతంగా 50 మందిని 100 మందిని మనం రుద్దుతారు. సెక్రటేరియట్ చూస్తాం వాళ్ళని గేటు కూడా దారిని. తెలంగాణ సెక్రటేరియట్ లో కల్తీ ఉండడానికి వీలే లేదు. అది తెలంగాణ అయితే నాకు అర్థం కాదు ఇక. కాబట్టి తెలంగాణ సెక్రటరీ వాళ్ళు ఒక్కొక్కరు 50-100 మందిని బలవంతంగా రుద్దినా అవతల 1,90,000 నౌకలు యాన్నోకాడ ఒకవేళ పనిచేయబడి పని చూపిస్తారు. మరి ఏం చేస్తున్నాం? మజ్బూరి కన్నా మహాత్మా గాంధీ ఇంకా చేసేది ఉంటుంది. కొత్త అయిపోయి మీరు ఓన్లీ మాది మేము ఉంటాం భయ అంటే అది కూడా అంతా కూడా మేము కొంత పుల్ల పెడతామంటే మరి మా వండుకుంటారా? ఇంకా కొట్లాట ఉన్నా కూడా తయారైతే కొట్టానే వచ్చి వస్తుంది. దానికి ఇవ్వడం చేస్తారు. ఇక పని చేసుకున్నామంట. మేము రాష్ట్రమైన మీరు రాష్ట్రమైనరు, మాకు మాకు 24 గంటలు మాకు చాలది, మేము పని చేసుకోవాలి, మా ప్రజల అభివృద్ధి కావాలి, మాకు ఎన్నో ఉన్నాయి, మాకు ఎవ్వరితో పంచాయతీ అక్కర్లేదని చెప్పినాం గౌరవం. దీన్ని మేము కయ్యానికి కాలు దూతం పెట్టుకుంటాం పంచాయతీ అంటే రెడీ, నో ప్రాబ్లం, వీఆర్ ఆల్సో రెడీ. దానికి ఎవరు భయపడతారు? కాబట్టి ఇక్కడ కూడా మీడియా ఉన్నారు కాబట్టి ఎవరైతే అటువంటి ప్రొవకేషన్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు అధికారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఆంధ్ర ప్రాంత ఉద్యోగ సంఘాల నాయకులు కావచ్చు, వారందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఆంధ్ర తరఫున మా తెలంగాణ ఉద్యోగుల ఓపిక చాలా గొప్ప ఓపిక మంత్రులు మా వాళ్ళు. లక్షల ఉద్యోగాలు వాళ్ళకి కళ్ళ ముందు పోతుంటే కూడా అనేక ఓర్చుకున్నారు బాధ. ములికీ రూల్స్ పోతే నాశనం అయితే ఓర్చుకున్నారు. 6 పాయింట్ ఫార్ములా మొత్తం రాజ్యాంగాన్ని కుళ్ళబొడితే కూడా ఓర్చుకున్నారు, సహనం వచించింది. మా సహనం లేక కాదు, మేము సహనంగానే ఉన్నాం. ఇప్పుడు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత కూడా మా స్వేచ్ఛ మాకు ఉండనీయమంటే దాన్ని తెలంగాణ ఉద్యోగులు కానీ తెలంగాణ జాతి ప్రజలు కానీ ఎవ్వరు కూడా సహకరించరు, సహించరు.
అందువల్ల మీరు ఆ ప్రయత్నాలు మానుకోండి. ఎందుకంటే పొద్దున భౌగోళికంగా చాలా పెద్ద బార్డర్ మీకు మాకు ఉండేది. ఇక్కడ ఆలంపూర్ కాడ మొదలు పెడితే భద్రాచలం దాకా ఉంటుంది. అంత పెద్ద జియోగ్రఫికల్ నైబరర్స్ మనం. మేము బతకాలంటే కలిసి మెలిసి మంచి చెడ్డ దేశం ఒకటే, రాష్ట్రం వేరేనా దేశం ఒకటే ఉంటాం. కాబట్టి ఆ సంయమనం మీరు పాటించండి, మేము పాటిస్తాం. మీరు బాగుండండి, మేము బాగుంటాం. కాబట్టి అనవసరమైన కయ్యాలు మాత్రం పెట్టుకోకండి, అటువంటి ప్రయత్నాలు చేయకండి, అవాస్తవాలు కాకండి అని చెప్పి నేను ఆంధ్ర వాళ్ళందరూ కూడా ఈ సందర్భంగా అప్పీల్ చేస్తా ఉన్నా. ఇక తర్వాత వాళ్ళు ఇష్టం. ఇక రెండు, నేను లాజిక్ కూడా చెప్పినాను. ఇప్పుడు తెలంగాణ సెక్రటరియట్ తెలంగాణ ఎంప్లాయీస్ తప్ప వేరే వాళ్ళు ఎట్లుంటారు నాకు అర్థం కాదు. ఉంటే కలుసా అది పోయిపోయి పంచాయతీ తర్వాత ఏదో కూడా తెల్లారే అదైతే కలుస్తుంది. మాకు పాలసీ మేకింగ్ బాడీ ఆడ మా రాష్ట్రాలు ఉంటాయి, మంచి ఉంటాయి, చెడ్డ ఉంటుంది. ట్రిబ్యునల్ వాటర్ కొట్టాలని మా ఫైల్ అక్కడ తయారైతే, మా అడ్వకేట్ జనరల్ పెట్టుకునే ఫైల్ అక్కడ ఉంటాయి, మా లా డిపార్ట్మెంట్ అక్కడ ఉంటుంది, చాలా ఉంటాయి మా విషయాలు. ఎవరిని మిమ్మల్ని పెట్టుకోండి, అప్పుడు మేమేం చేయాలి? మరి ఇది కలుస్తుంది, అది కలిసే ముచ్చటమే లాజికల్ అండ్ బాగా అవతలను కూడా ఆలోచించాలని చెప్తున్నాను. ఆ ప్రయత్నం మీకు సమంజసం కాదు, మాకు కూడా సమంజసం కాదు. మేమే ఆంధ్ర సెక్రటరీ ఉంటామంటే మాకు కూడా సమంజసం కాదు, మీకు కూడా సమంజసం కాదు. ఎవరి సెక్రటరీ వాళ్ళ ఉందాం, మంచిగా నడుపుకుందాం, ప్రజలకు మంచిగా సేవ చేద్దాం. గా పని మీద పడకుండా గిన్నెలో కొట్టాడ పని మీద పడతామంటే మీతో మాట వేస్తూ మేము మాత్రం కొట్టాడకు తయారై ఉన్నామని చెప్తున్నాం. తర్వాత ఇష్టం ఎట్లా కప్పేది అంట, ఇంకే చేసేది ఏముంటుంది? ఇక దట్ ఈస్ ఫైనల్. అక్కడ చర్చ లేదు, కాంప్రమైజ్ లేదు. రెండవ మిత్రులారా, మీరు లేని తెలంగాణ ఉద్యమం లేదు. అది 69లో కావచ్చు, ఈ దఫా జరిగిన ఉద్యమం కావచ్చు. ఒక్కొక్క దృశ్యం కళ్ళలో మెదిలితే కళ్ళకు నీళ్లు వస్తాయి, సంతోషించింది. సకల జనుల సమ్మె జరగది, ప్రపంచంలో ఎక్కడ జరగదు. చాలా అపరూపమైనటువంటి తెలంగాణ ఉద్యమంలో మీరు రచించిన గొప్ప దృశ్య కావ్యం. అనేక సభలు నేను అడ్రస్ చేసి అనేక సభలకు పోయింది. ఎన్నో బెదిరింపులు, ఎన్నో కథలు. ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ అయితే భయంకరంగా బెదిరించింది. నేను చెప్పిన ఒకవేళ జీతం ఇవ్వకపోతే తెలంగాణ వసతి గ్యారంటీగా భగవంతుని దయ వల్ల ఏమి రంది పెట్టుకోకుండా డిపాజిట్ మిక్స్డ్ డిపాజిట్ పెట్టుకున్నాం అనుకోని మిక్సీ కట్టి కూడా ఇప్పిస్తా అని చెప్పిన. బాజాప్తా ఇప్పినాం, ఇలా బాజాప్తా చేస్తాం, దాంట్లో ఏమి డౌట్ అక్కడికి. రెండవది, నేను మీకు ప్రామిస్ చేసి ఉండే 119 మంది ఎమ్మెల్యేలు, అందులోకెళ్ళి అయ్యే 14 మంది మంత్రులు, 19 మంది లేదా రాజ్యసభకి కలుపుకుంటూ 19 మంది పార్లమెంట్ సభ్యులు వీళ్ళు ఏమి చెయ్యలేదు. దిస్ ఈజ్ ఎ స్మాల్ గ్రూప్ ఆఫ్ పీపుల్. ఎన్నికైన ప్రజాప్రతినిధులు పాలసీ తయారు చేస్తారు. కానీ ప్రభుత్వం నడవాలంటే మొత్తం కర్మ కాండ జరిగించేది ఉద్యోగులే, దాంట్లో డౌటే లేదు. ఇంతకుముందు వచ్చిన వాళ్ళు కొంతమంది ప్రభుత్వాలు, నేను ఎవరి పేరు చెప్పా, వాళ్ళు ఎందుకు ఆ పార్టీలు జెనెటికలీ అగెన్స్ట్ ఎంప్లాయీస్ అనగానే ఏందో వాళ్ళు పరాయి వాళ్ళని చేసి చూడడం, వాళ్ళు మన సంఘం కావాలని చూడడం. మనం ఎందుకన్నా నాకు అర్థం దీని వల్ల అంత గుర్తే ఉండే మనకు. ఎవడేం పని చేసినా మనకు అర్థం కాదు, మనం ఎవరు ఖరాబ్ చేసుకునేందుకు నాకు అర్థం కాదు. ఈ టైంలో మంచి వాళ్ళని యాడ్ చేసుకున్నాం కదా, చూడలేదు కదా, అంతే కదా. మనం శ్రీకాంత సార్ని యాడ్ చేసుకుని దండం పెడదాము, అంతే కదా. ఇక జయశంకర్ సార్ని యాడ్ చేసుకుని పూలమాలకి దండం పెడదాము. ఈ సన్నాసులు మళ్ళీ మనకి వచ్చే టైం ఖరాబ్ చేసి. సో అది ఎంప్లాయీ ఫ్రెండ్లీ గవర్నమెంట్ తెలంగాణలో రాబోతుంది. 100% ఎంప్లాయీ ఫ్రెండ్లీ ఉంటుంది. మొన్న కొంతమంది ఐఏఎస్ అధికారులు వస్తే నేను చెప్పినా, నేను 20 ఏళ్ళు ఎమ్మెల్యే పనిచేసిన, మంత్రిగా పనిచేసిన, నాకు అనుభవం ఉంది. నేను జిల్లా ప్లానింగ్ కూడా అప్పుడు దేవిప్రసాద్ గారు నాతో ఉండే సంగారెడ్డిలో నేను కలిసి పనిచేసాం. కలెక్టర్లు టర్రుబురు నా కాన్స్టిట్యూన్సీ ఏంటంటే బ్రహ్మాండంగా పనిచేసింది. ఆయన రివ్యూలో కలెక్టర్ లేదు మాట్లాడితే ఆయన ఇంగ్లీష్లో టర్రుబురు ఆయన తత్త అంటాం. నేను లేచారు చేసిన పని చెప్పవా బాబు, ఎందుకు భయపడతావు అంటే నేనని చెప్పేది. ఏం సార్ మీ వాళ్ళని చీల్డ్ చేస్తున్నాడు? చీల్డ్ కాదా బాబు, నేనే రాకెత్తుంది. తెలంగాణ పోతాక నేనే సాగుతాడు పని చేసి, కానీ పని చేసిండు ఆయన. నువ్వు ఎప్పుడు వస్తావో చెప్పు, ఆడ దౌర కోసం నేను చూపిస్తా పని దొరికిపోయి. నువ్వు గర్రమనలో కింది అవుతాం కదా, అంత తప్ప ఆయన ఏం లేదు అంటే నాకు చెప్పిన. నేను చెప్పిన ఇంకో మాట కూడా మీకు చెప్తా ఉన్నా, వాళ్ళని కూర్చోబెట్టి కూడా చెప్తా. ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను, ఐఎఫ్ఎస్ అధికారులను కూర్చోబెట్టి కూడా చెప్తాను. ఇది ప్రజాస్వామ్య భారతదేశం, బ్రిటిష్ పరిపాలనలో ఉన్న భారతదేశం కాదు.
ఇవాళ ఉన్న కలెక్టర్లైనా ఐఏఎస్ ఆఫీసర్లైనా మంత్రులైనా ఎవరైనా ప్రజాస్వామిక టోన్లో మాట్లాడాలి, ప్రజాస్వామ్య భాషలో మాట్లాడాలి. అందరం సమానమే. వాళ్ళ వాళ్ళ శక్తిని బట్టి, భగవంతుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఆయన అసెంబ్లీ కావచ్చు, ఆయన హైకోర్టు సీజే కావచ్చు, అంతే కదా. మనిషి మాత్రం నువ్వు మనిషి నేను మనిషి అందరం మనుషులు, ఏం డిఫరెన్స్ లేదు. ఇవాళ అసైన్ డ్యూటీ వాళ్ళు చేస్తున్నాం, అంతే తేడా అంతే. యూఆర్ వర్కింగ్ ఫర్ ద పీపుల్, ఐఎమ్ వర్కింగ్ ఫర్ ద పీపుల్, కానీ అంతకన్నా తేడా లేదు. కాబట్టి టర్బు వ్యవహారం, ఈ పెద్ద కథ గందరగోళం అనేదంతా బంద్ కావాలి. ఒక డెమోక్రాటిక్ సెటప్, ఫ్రెండ్లీగా. ఒక కలెక్టర్ వస్తున్నాడు, ఇంకో పేదంతా తుపాకు వర్గం కొట్టుతారన్నంత టెన్షన్, అది బ్రిటిష్ కాలంలో ఉండేది. ఇట్ షుడ్ నాట్ బి. మంచి ఫ్రెండ్లీగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. నోబడీ చెప్పు, ఆ సమస్య లేదు, ఆ వాతావరణం పోవాలి. అది కూడా నేను రిక్వెస్ట్ చేసి చెప్పిన వాళ్ళకు, మేమే అట్లా బిహేవ్ చేస్తామని చెప్పిన. మేము వస్తే కూడా మా ఎంప్లాయీస్ని ఫస్ట్ పలకరించి ఏ ఇబ్బందులు ఏంటి, మంచిగా ఉందా చెడ్డగా ఉందా, నేను యాడిపోయిన రాష్ట్రంలో ఆడున్న మా ఉద్యోగ బృందంతో మొదలు మాట్లాడతా, అనుకున్న పని అనుకున్నట్టు అవుతుందా అయితలేదా, ఏమైనా కింది మీద ఉన్నదా, ఎక్కడ తప్పు అవుతుంది అని అడిగి తెలుసుకుంటాము. గ్రాస్ రూట్లో ఉంటోళ్ళు, కటింగ్ ఎడ్జ్లో ఉంటోళ్ళు వాళ్ళే అసలు చేసే పని. అసలు ప్రజలకు మధ్య మనకు మధ్య ఉంటోళ్ళు కావాలి. ఇలా దాకా పొద్దాక పనిచేస్తారు. ఓ వరదలు వస్తాయి, ఓ కరువు వస్తుంది, ఫైర్ యాక్సిడెంట్ అయితే ఎవరు పని చేస్తారు నాకు అర్థం కాదు. ఆ టైంకి ఎవరు ఉంటారు? రాత్రి లేదు పగలు లేదు, ఉద్యోగస్తులు పోయి అక్కడ ఫస్ట్ ఆడుకుంటారు. ఆ తర్వాతనే పెద్ద పెద్దలంతా పిక్చర్లు కొడతారు. ముందు వీడియోలు అక్కడ స్థానికంగా ఉండేటువంటి క్రైసిస్ మేనేజర్స్, జాబ్ చేసే ఉద్యోగస్తులే పోతారు. కాబట్టి ఈ సోయి లేకుండా ఉండొద్దు అనేటువంటి మాట చెప్తున్నాం, ఇంకా కూడా చెప్తాం. నేను మీ ముందు కూడా చెప్తాను, వాళ్ళందరూ కూర్చోబెట్టి అందరం కలిసి కూర్చున్నాం, ఏ జిల్లా కా జిల్లా కూర్చోబెట్టి చెప్తున్నాం. ఎంప్లాయీ ఫ్రెండ్లీ వాతావరణం, ఎంప్లాయీ ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఉంటుంది. గవర్నమెంట్ అదర్ దాన్ ఎంప్లాయీస్ ఉండదు. గవర్నమెంట్ మీన్స్ ద క్యాబినెట్ అండ్ ఎంప్లాయీస్ పుట్ టుగెదర్ ఇస్ ద గవర్నమెంట్. వేరే కాదు గవర్నమెంట్.